ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించి దీపించు దరియైననొకవేళ దొలగిపోవు. చెడునేని దేహంబు చెడుగాని పురుషుండు జడడాతనికి నింత చెటు లేదు. పురుషునకు దేహ పుంజమునకు వేరుగాని ఏకత్వము కానరాదు. దారువుల వెళ్లిగెడి దహనుని కైవడి కాయముల జరించు గాలి భంగి నాళలీనమైన నభము చాలిన వేడ్పు తెలియవలయు దేహి దేహమునకు. భాగవతంలో యముడు బాధపడుతున్న రాజు యొక్క సంతానాన్ని చూసి వారికి దేహానికి ఆత్మకు ఉన్నటువంటి తేడా ఏమిటో అద్భుతంగా వివరిస్తాడు. దేహాత్మ భ్రాంతితో, దేహమే మనమనుకున్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తున్న మనం గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదేగాని తీపినిచ్చేనా. నీటిలోన ముంచి ముంచి మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా. గొడ్డలిని నీటిలో ఎంత నానబెట్టినా దాని పదును తగ్గి అది మెత్తగా అవుతుందా? అలానే ఈ దేహాన్ని నమ్ముకొని దానికి నువ్వు చేసే శుశ్రూషల వలన ఏమాత్రమైనా ప్రయోజనం ఉంటుందా? వేప చెట్టు మొదట్లో పాలు పోసి పెంచినంత మాత్రాన వేపకాయలు తీయగా ఉంటాయా? ఈ సత్యాన్ని గ్రహించమని, అద్భుతమైన దేహాత్మ భ్రాంతి వీడమని మదాలస ఋతుధ్వజుడికి చేసినటువంటి బోధ కారణంగా ఋతుధ్వజుడిలో మార్పు వచ్చింది. తాను కూడా నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో వానప్రస్థాన్ని స్వీకరించి అరణ్యాలకు వెళ్ళి రాజభోగాలను వదిలి సాధన ప్రారంభించాడు. అలర్కుడు రాజ్యాధినేత అయిన తరువాత భోగాలలో పడి తల్లిని మరిచిపోయాడు. ఆమె చేసిన బోధల సారాంశాన్ని విస్మరించాడు. అలాంటి సమయంలో ఒక విపత్తు వాటిల్లింది. సుబాహుడు అలర్కుని యొక్క అన్న అలర్కుని రాజ్యానికి వచ్చాడు. అలర్కుడు రాజభోగాలలో తేలిపోవటాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అతని వైభవాన్ని చూసినటువంటి సుబాహుడికి ఆలోచన కలిగింది. కాశీరాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నువ్వు నివాసం ఉంటూ ఉన్నావు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలందరినీ కన్నబిడ్డలలా పాలిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించావు. నాకు న్యాయం చెయ్యి. నేను అలర్కుడి అన్నను. నిజానికి ఆ రాజ్యాన్ని పరిపాలించాల్సిన బాధ్యత పెద్దవాడినైన నాది. కానీ అలర్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు కనుక నా రాజ్యాన్ని నాకు ఇప్పించమంటూ కాశీరాజును అడిగాడు. నీవు రాజ్యానికి దేశాటనను ముగించుకొని తిరిగి వచ్చావన్న సత్యం నీ తమ్ముడైన అలర్కుడికి తెలియదేమో. తెలియచెప్పవచ్చు కదా, నీకు రాజ్యాధికారం ఇస్తాడేమో అని కాశీరాజు తన మనసులో ఉన్న సందేహాన్ని తెలియజేశాడు. రాజా, అలర్కుడి గురించి నీకు తెలియదా? అలర్కుని యొక్క గూఢచారి వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇప్పటికీ నీకు అవగతమయ్యే ఉండాలి కదా. నన్ను చూసిన ఎవరికైనా నేను అలర్కుడి సోదరుడిని అన్న సత్యం ఇట్టే గ్రహించగలుగుతారు. మరి అలాంటి అలర్కుడికి నేను రాజ్యానికి వచ్చానన్న సత్యం తెలియదంటావా అని ప్రశ్నించాడు సుబాహుడు. కాశీరాజు ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నేను కూడా సుబాహుణ్ణి అలానే గుర్తించాను కదా. మరి
అలర్కుని రాజ్యంలో అన్ని రోజులు ఉన్న సుబాహుణ్ణి అలర్కుడు గుర్తుపట్టకుండా ఉంటాడా అని ఆలోచన చేసి అలర్కుడికి ఒక సందేశాన్ని పంపించాడు. నీ అగ్రజుడైన సుబాహువు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. రాజ్యాధికారాన్ని తనకు అప్పగించమంటూ నన్ను అభ్యర్థిస్తూ ఉన్నాడు. కనుక నీ రాజ్యాన్ని అప్పగించి నీవు నీ అన్నను సేవించు అంటూ సందేశం పంపించాడు. అది చూసిన అలర్కుడు ఇది కాశీరాజు కుట్ర అనుకున్నాడు. నా అన్న నిజంగా రాజ్యాధికారం కావాలి అనుకుంటే నా దగ్గరకు వస్తాడు కదా, అలా రాకుండా కాశీరాజు దగ్గరకు వెళ్ళాడు అంటే మాయోపాయంతో తన రాజ్యాన్ని కబళించాలని కాశీరాజు ఆలోచిస్తున్నాడన్న భావన కలిగింది. అందుకే వచ్చిన దూతతో నా అన్నకు ఈ రాజ్యం కావాలి అంటే తననే వచ్చి నన్ను అడగమనండి, మీ రాయవారం మాకు అక్కరలేదు అంటూ కొంత కటువుగానే సమాధానాన్ని తిరిగి పంపించాడు. అది చూసిన కాశీరాజు తన ఆలోచనను అలర్కుడు సరిగా అర్థం చేసుకోలేకపోయాడన్న సత్యాన్ని గమనించి సుబాహుడితో, ఆయన ఆ విధంగా ఆలోచించటంలో తప్పు లేదు సుబాహు, ఏ రాజైనా సరే మొదట రాజ్యక్షేమాన్నే కాంక్షిస్తాడు కదా, నేనేదో కుట్ర పన్నుతున్నాను అని అలర్కుని అనుకోవటంలో అతిశయోక్తి లేదు. కనుక నీవు కొంతమంది నా సైనికులను వెంటబెట్టుకుని అలర్కుడి దగ్గరికి వెళ్ళమంటూ సలహా ఇచ్చాడు. రాజా, మళ్ళీ మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు. ఏం జరుగుతుంది? నేను అలర్కుడి రాజ్యానికి వెళితే మొదట నన్ను చంపేస్తాడు, అనంతరం నీ సైనికులను తొడముట్టిస్తాడు, మమ్మల్ని పాతిపెడతాడు. అంతకంటే జరిగేదేముంది అని తన సలహా, తన ఆలోచన కాశీరాజుకు తెలియజేశాడు. ఇప్పుడు ఆలోచించటం కాశీరాజు కర్తవ్యమైంది. నిజమే, సుబాహు చెబుతున్నది కూడా సమంజసంగానే ఉంది. కనుక యుద్ధం ఒక్కటే సరి అయిన మార్గం అని అలర్కుని సామంతులనందరినీ తన వశం చేసుకునే ప్రయత్నం చేశాడు. సుబాహు దేశ సంచారం చేసేటప్పుడు అటవికులతో తను ఏర్పరచుకున్న సత్సంబంధాలను ఉపయోగించుకొని వారిని తన సైన్యంలో కలుపుకున్నాడు. అలర్కుని ఒక్కొక్క ప్రాంతాన్ని జయిస్తూ అలర్కుని కోట దాకా వచ్చాడు. అలర్కుడు కోటలో తనను తాను సంరక్షించుకుంటూ యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఒక్కొక్క ప్రాంతం మీద పట్టుకోల్పోతూ ఉన్నాడు. బయట ఉన్నటువంటి కాశీరాజుకు కావలసిన అపరాలన్నీ అందుతున్నాయి, కానీ కోటలో ఉన్నటువంటి సామగ్రి అంతా తగ్గిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని విపత్కర పరిస్థితి. అప్పుడు గుర్తుకొచ్చింది తల్లి తనకు ప్రసాదించిన బంగారు ఉంగరం. దాన్ని తీసి దానిలో ఉన్న బంగారు రేకును చూసి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలనుకున్నాడు. ఆ బంగారు రేకులో విపత్కర పరిస్థితులలో నీకు మార్గదర్శకం చేయగలిగినవాడు దత్తాత్రేయ స్వామి ఒక్కడే, కనుక అతనిని ఆశ్రయించమంటూ సందేశం రాసి ఉంచబడింది. వెంటనే కర్తవ్యాన్ని గుర్తించాడు. రహస్య మార్గం గుండా కోట వెలుపలకు వెళ్ళి అక్కడి నుంచి సహ్యాద్రి పర్వతాలలో కొలువై ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దగ్గరకు చేరుకున్నాడు. అలర్కుడికి దత్తస్వామి ఎలాంటి పరీక్ష పెట్టలేదు. కారణం మహాయోగిని అయినటువంటి మదాలసు కుమారుడు అలర్కుడు. అందుకే ప్రశ్నించాడు, ఏం అలర్కా, ఏం కావాలి అని అడిగాడు. స్వామి, నేను విపత్కర పరిస్థితిలో ఉన్నాను, కోటలో బందీవై ఉన్నాను. కాశీరాజు తన సైన్యంతో నన్ను చుట్టుముడుతూ ఉన్నాడు. సావు సమీపంలోకి వచ్చింది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని ప్రశ్నించాడు. అప్పుడు దత్తస్వామి అద్భుతమైన సమాధానం చెప్పాడు.
దీన్ని మనం కనుక అవగతం చేసుకోగలిగితే ప్రతినిత్యము మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం, మనోవ్యాధులకు, మనశ్శాంతి లోపానికి కారణం మనం తెలుసుకోగలుగుతాం. అలర్క, ఏదయ్యా పడిపోయేది? ఈ దేహమా? ఇది ఎలాగూ పడిపోయేదే, దాని గురించి ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? సంసారం అనేది ఒక విచిత్రమైన వృక్షం. హృదయం అనే క్షేత్రంలో, అజ్ఞానం అనే పాదులో అహంకారం అనే మొక్క పుట్టి పెరుగుతూ ఉంటుంది. మమత దానికి పెనుబోదుగా ఏర్పడుతుంది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, పొలాలు ఇవన్నీ కూడా ఆ చెట్టు కొమ్మలు. ఇక ధనధాన్యాలు ఆ చెట్టుకు కాసిన ఆకులు. పాపపుణ్యాలు ఆ చెట్టుకు పూసిన పుష్పాలు. సుఖదుఖాలు ఆ చెట్టుకు పండిన ఫలాలు. ఆ చెట్టును సంరక్షించే తోటమాలే మూర్ఖుడైన జీవుడు. ఆ చెట్టు ఛాయలో, నీడలో సంచరిస్తూ సత్యాన్ని తెలుసుకోలేక భోగాలలో మునిగి ఇదే జీవితం అనుకుంటూ మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆ వృక్ష ఛాయ నుంచి బయటపడాలి అంటే విద్య అనే గొడ్డలి కావాలి. దాన్ని సత్సంగం అనే సాధన ద్వారా పదును పెట్టాలి. అప్పుడు ఆ గొడ్డలి మమత అనే పెనుబోదును ఛేదించి నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ అరణ్యాన్ని నుంచి బయటపడగలిగినటువంటి అద్భుతమైన శక్తియుక్తులను నీకు నేర్పిస్తూ ఉంది అంటూ ఆత్మతత్వాన్ని ఒక ఉదాహరణతో అలర్కుని ముందు ఉంచాడు. సాధన ప్రతినిత్యము చేయగలిగిన వాడే జీవితం అనేటువంటి ఈ సాగరాన్ని దాటగలుగుతాడు. చీమ ఎంత, దాని తల ఎంత, కానీ అది పుట్టను పెట్టగలుగుతోంది అంటే ఎంత పరిశ్రమిస్తోంది. ఈ స్థూల శరీరం నీవు కాదు, ఈ సూక్ష్మ శరీరము నీవు కాదు. నీటిలోని చేపలాగా, మేడిపండులో పురుగులాగా ఇది చూడటానికి ఒకేలాగా అనిపించినా వేరు అన్న జ్ఞానాన్ని ఎవడైతే పొందగలుగుతాడో వాడే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాడు అని దత్తాత్రేయ స్వామి వివరిస్తూ ఉంటే అంతా అర్థమైనట్టే అనిపించింది అలర్కుడికి. కానీ దాన్ని ఏ విధంగా సాధన చెయ్యాలో అవగతం కాలేదు. అదే సందేహాన్ని దత్తాత్రేయుడు ముందు ఉంచాడు అలర్కుడు. స్వామి, మీరు చెబుతూ ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా వింటున్నాను, కానీ దానిలోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాను. సాధనా క్రమాన్ని ఎలా ప్రారంభించాలో నాకు అవగతం కావటం లేదు అంటూ తన అశక్తతను, అసహాయతను స్వామి ముందు ఉంచాడు అలర్కుడు. అలర్క, నీ సందేహం నాకు అర్థమైందయ్యా. అద్భుతమైన ఈ సాధనా క్రమాన్ని నువ్వు ప్రారంభించాలి అంటే నిత్యమేది, అనిత్యమేది అన్న వివేకం నీకు కావాలి. అది ఎలా వస్తుంది? ప్రతినిత్యము చింతన చేయటం ద్వారా, సత్పురుషులతో కలిసి సంచరించటం ద్వారా, అద్భుతమైన వారి ఉపదేశాలను, గురు సందేశాలను వినటం ద్వారా నీకు వివేకం కలుగుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం అనేది మొదటి సాధన కావాలి. ఆ వివేకము ఈ ఇహ భోగాల మీద నీకు అనాసక్తిని కలిగించి వైరాగ్యాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఈ వివేక వైరాగ్యాలు శమాన్ని, దమాన్ని, తితిక్షను, ఉపరతిని, శ్రద్ధను, సమాధానాన్ని అనే ఆరింటిని నీలో ఉత్పన్నం చేసి ముముక్షు భావాన్ని నీకు పెంచి నీ జీవితానికి మార్గదర్శకమవుతాయి అంటూ వివేక వైరాగ్య షట్ సంపత్తి ముముక్షు తత్వమని 4 సాధకుని లక్షణాలను వివరించాడు దత్తాత్రేయ స్వామి. నిజానికి భగవద్గీతలో
యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు భీష్ముడు శంఖాన్ని పూరించగానే తతశంఖాశ్చ భీర్యశ్చ పణవానఖ గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్థుములోభవత్. భీష్ముడు శంఖాన్ని పూరించగానే అందరూ శంఖాలను, భేరీలను, నగారాలను పూరించటం ప్రారంభించారు. ఆ శబ్దమంతా భయంకరంగా ఆకాశం ఎత్తు ఎగిసింది. అప్పుడు శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రధత్మతుః అంటాడు వ్యాసుడు భగవద్గీతలో. ఇది కేవలం భారత యుద్ధాన్ని గురించి వివరిస్తున్నటువంటి కథ అనుకుంటే తప్పు. ప్రతినిత్యము ఈ జీవితం అనేటువంటి సంగ్రామంలో ఈ శబ్దాలు మీకు వినపడుతూనే ఉంటాయి. మరి వాటి నుంచి, ఆ భయంకరమైన ధ్వనుల నుంచి మీ మనస్సును తప్పించి సరైన మార్గంలో నడిపించాలి అంటే తెల్లని గుర్రములు పూల్చబడిన దివ్యమైన రథాన్ని ఎక్కి మాధవుడు, పాండవుడు అంటే అర్జునుడు ఏ విధంగానైతే శంఖాలను పూరించారో అలా వివేక వైరాగ్య షట్సంపత్తి ముముక్షువులనే 4 గుర్రాలను దివ్యమైన మానవదేహం అనే ఈ దేహానికి అనుసంధానం చేసి ఆలోచన ఆచరణ అనేటువంటి ఆలోచన కృష్ణుడికి, ఆచరణ అర్జునుడికి చిహ్నం. వీరిద్దరిని ఈ రథంలో కూర్చోబెట్టుకోగలిగినప్పుడు దివ్యమైన శంఖధ్వని నీకు వినపడుతుంది. కపిధ్వజం నీకు మార్గదర్శకం చేస్తుంది. జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ నీకు పరిష్కారం దొరుకుతుంది. ఆత్మ విద్య యొక్క ఆంతర్యం ఏమిటో నువ్వు గుర్తించగలుగుతావు. ఇలా అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరిస్తున్న దత్తాత్రేయుని యొక్క బోధను విన్న అలర్కునికి ఎలా అయినా దీన్ని సాధించాలి అన్న ఆలోచన కలిగింది. అందుకే స్వామి, ఈ సాధన క్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా సాధన ప్రారంభించాలి వివరించమన్నాడు. సద్యోముక్తికి మార్గాన్ని తెలియజేయమంటూ ప్రార్థించాడు. నిజానికి పరీక్షిత్తు కూడా అదే ప్రశ్న శుకుణ్ణి అడుగుతాడు. శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన సమాధానాన్నే దత్తాత్రేయ స్వామి అలర్కుడికి చెప్పాడు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీదికెయబట్టి అట మీద ఉరమందు హత్రించి కమ్మర తాలుమూలమున కుదరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కరణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందుగలయు కౌరవేంద్ర అంటూ ఏ విధంగా మూలాధార చక్రంలో నిక్షిప్తమైన కుండలిని పరాభట్టారిక షట్చక్ర విధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా ప్రారంభించి కపాల మోక్షం ద్వారా సజ్జోముక్తిని ఎలా పొందాలో ఈ పద్యంలో శుకబ్రహ్మ పరీక్షిత్తుకు తెలియజేశాడు. అదే విషయాన్ని ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి అష్టాంగ యోగంలోని అద్భుతమైన సాధనాలను ఆధారంగా చేసుకొని ప్రాణాయామ సాధన ద్వారా నీ శ్వాసను నిగ్రహించటం ద్వారా జాలపక్షివత్ రోద సాధనం అని రమణులు ఉపదేశసారంలో చెప్పిన సత్యాన్ని ఇక్కడ మళ్ళీ దత్తాత్రేయ స్వామి అలర్కుడికి వివరిస్తూ ప్రాణాయామం ద్వారా విషయ సుఖాల పట్ల అనాసక్తిని పెంపొందించుకొని అంతం చేసుకొని అనంతరం ధారణ అంటే మనస్సును తాత్కాలికంగా నిలిపే స్థితి, దాని నుంచి ధ్యానం, దాని నుంచి సమాధి స్థితి, అక్కడికి చేరుకోగలిగినప్పుడు ఈ ప్రపంచంతో నీకు సంబంధం లేదు, ఈ దేహంతో నీకు అనుబంధం లేదు, దీని మీద రాగము లేదు, ద్వేషము లేదు. అలా రమణ మహర్షి సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన తొడను చెదపులుగురని తినేస్తే
రక్తం ధారాపాతంగా కారటం ప్రవహించింది. అయినా ఆయన సమాధిలోనే ఉండగలిగాడు. అలాంటి అద్భుతమైన స్థితి నీ ముక్తికి సాధనం అన్న సత్యాన్ని అలర్కుడికి దత్తాత్రేయ స్వామి తెలియచేయగానే తన జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకున్నాడు అలర్కుడు. అంతే, జీవితం మీద, దేహం మీద మోహం తగ్గింది. దత్తాత్రేయునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి తన రాజ్యానికి పయనమయ్యాడు. రాజ్యానికి చేరిన అలర్కుడు కాశీరాజుతో ఏం సమాధానం చెప్పాడు, ఎలా తన సమస్యకు పరిష్కారం తెలుసుకున్నాడు, దత్తాత్రేయుడు ఆయనకు బోధించిన జ్ఞానం ఆయనకు ఎలా మార్గదర్శకమైంది, ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.